భక్తులందరికీ నమస్కారం. ఎస్ మన తెలంగాణ హైదరాబాద్ శంషాబాద్ లో ఉన్న శనీశ్వర స్వామి ఆలయానికి శని త్రయోదశి సందర్భంగా దర్శనానికి వచ్చానండి. మన తెలంగాణలోని అతిపెద్ద శనీశ్వర స్వామి ఆలయం అండి ఈ శనీశ్వర స్వామి ఆలయం. ఇప్పుడు మీకు మన తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధమైన ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఒకటైన మదనపల్లి శ్రీగిరిపీఠం శనీశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతున్నానండి. ఈ శనీశ్వర స్వామి ఆలయం శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, మదనపల్లి అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం మన తెలంగాణ హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో, గచ్చిబౌలికి 30 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్కి 7 కిలోమీటర్ల దూరంలో బైపాస్ రోడ్ పైన ఉందండి. మీకు ఇప్పుడు ఈ శనీశ్వర స్వామి దేవాలయాన్ని చూపించడమే కాకుండా ఇక్కడ జరిగే శనీశ్వర దోష నివారణ పూజలు, ప్రత్యేక పూజలు, తైలాభిషేక హోమాలు, అలాగే ఆలయ చరిత్ర, పూజా రేట్లు అన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. నిరుద్యోగం, మానసిక అశాంతులు, ఆర్థిక సమస్యలు, వివాహం ఆలస్యం అవ్వటం, శత్రుభయం, నరదిష్టి, వ్యాపార నష్టాలు, ఇలా ఎలాంటి సమస్య ఉన్నా ఈ శనీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి తైలాభిషేక పూజలు నిర్వహిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయండి. ఆ పూజా కార్యక్రమ వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో వీడియో మొత్తం చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే లైక్, కమెంట్ మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఇప్పుడు ఈ ఆలయ వివరాలు ఏంటో చూద్దాం రండి. శనీశ్వర భగవానుడి భార్య అయిన జ్యేష్ఠాదేవి శనీశ్వర స్వామి సతీ సమేతంగా కొలువై భక్తజనులకు దర్శనమిస్తున్న క్షేత్రం ఈ ఆలయం. ఈ క్షేత్రాన్ని శ్రీ గంటల శనీశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయంలో శనీశ్వర స్వామి అతిపెద్ద రాతి విగ్రహంతో గంభీరమైన ఆకారంలో ఉండడం ఈ ఆలయం విశిష్టత. ఇక్కడ ధ్వజస్తంభం కూడా రాతితో నిర్మితమై ఉంటుంది. నవగ్రహాలకు రారాజు, సకల జీవులకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. గ్రహాలకు రాజైన సూర్యభగవానుని పుత్రుడు శనీశ్వరుడు. ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారో వారిని శని భగవానుడు రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఎవరైతే తైలాభిషేక పూజలు, శని చాలీస భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారి జీవితాలలో దోషాల నివారణ చేసి విజయ ఆనందాలు కలగజేస్తాడు. ఈ ఆలయ గర్భగుడిని చూడండి. శనీశ్వర స్వామికి బాహటంగా ఉండడం చాలా ఇష్టమంట. తనకి ఎటువంటి నీడ ఇష్టం ఉండదంట. ఆకాశమే తనకు నీడ అని భావిస్తూ ఉంటాడంట శనీశ్వర స్వామి. అందుకే ఈ ఆలయ ఫౌండర్ అయిన శంకర్రాజ్ ముఖ్యా గారు ఈ విధంగా శని భగవాన్ పైన ఏ కప్పు లేకుండా నిర్మించారు. పైగా ఈ దేవాలయానికి ఎటువంటి తలుపులు కానీ ద్వారాలు కానీ లేవు. చూస్తున్నారు కదా, ఇలాగ ఉండటమే ఆ శనీశ్వరునికి ఇష్టమంట. గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మ. ఇక్కడ నిత్యంగా జరిగే పూజలు, అలాగే ప్రత్యేక పూజల గురించి చెప్తారా? శనీశ్వరుడికి ప్రతి శనివారము జాతక రీత్యా, గ్రహచార గోచార రీత్యా స్వామివారికి 7 వారములు అనగా నలుపు వస్త్రము, నలుపు కండువ ధరించి తడి బట్టలతో స్వామివారికి జాతక రీత్యా ఎలినాడి శని, అర్ధాష్టమ, అష్టమ శని, ద్వాదశంలో శని ఉన్న వాళ్లకు ఇక్కడ 7 వారములు స్వామివారికి తైలాభిషేకములు చేయిస్తాము. ప్రతిరోజు స్వామివారికి నిత్య తైలాభిషేకం కూడా జరుగుతుంది. ప్రతిరోజు నిత్య తైలాభిషేకం కూడా జరుగుతుంది. గోత్రనామార్చనతోటి స్వామివారికి నిత్య తైలాభిషేకం కూడా జరుగుతుంది. నిత్య నైవేద్యము ఇవన్నీ స్వామివారికి ప్రీతిగా బెల్లమన్నం, పరమాన్నంతో నిత్య నైవేద్యము స్వామివారికి జరిపిస్తాము. అలాగే శని త్రయోదశి రోజున కూడా ప్రత్యేకంగా శని త్రయోదశి ఈ త్రయోదశి ఎలా అంటే మహాశివరాత్రి శివునికి ఎలాగో ఈ త్రయోదశి కూడా శనేశ్వరుడికి అలా ప్రత్యేకం. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ పెద్ద విగ్రహానికి నువ్వుల నూనెతో ఈ విధంగా తైలాభిషేకం చేయాలి.
కింద ఉన్న ఈ చిన్న విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామికి సమర్పించి పక్కనే ఉన్న ఈ శనీశ్వరునికి బెల్లం నైవేద్యం జిల్లేడాకులు ఈ విధంగా ఇక్కడ సమర్పించుకోవాలి. అనంతరం ఈ నల్లబట్టలో ఉన్న ఈ చిన్న మూటని ఈ హోమయాగంలో వేస్తే మీ తైలాభిషేక పూజ పూర్తయినట్టే. ఏళ్ళాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని ఉన్నవారు ఈ తైలాభిషేక పూజలు 3 లేక 5 లేక 7 శనివారాలు ఈ విధంగా నిర్వహిస్తే సకల శనీశ్వర స్వామి దోషాలు తొలగిపోతాయి. శనీశ్వర స్వామి వాహనమైన కాకి విగ్రహానికి కూడా ఇక్కడ భక్తులు పూజలు నిర్వహిస్తున్నారండి. సత్వరమే శనీశ్వర దోషాలు తొలగిపోవాలంటే ఇక్కడ ఇంకో ప్రత్యేక పూజ ఉందండి. దాని గురించి పంతులు గారి మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరికాయలతో ఏం చేయాలంటున్నారు? ఈ యొక్క టెంకాయని ప్రత్యేకంగా స్వామివారి దగ్గర మేము విశేషించి జపము అలాగే శనిదేవునికి సంబంధించినటువంటి మూల మంత్రాలతో పూజా కార్యక్రమం చేయించేసిన తర్వాత ఒక నల్ల వస్త్రంలో ఒక టెంకాయని కట్టి స్వామివారి దగ్గర విశేషంగా పూజా కార్యక్రమం చేసి ఇక్కడ ఎవరైతే భక్తులు వస్తుంటారో వారికి అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఆ యొక్క సమస్య గురించి మేము ప్రత్యేకంగా ఈ యొక్క నల్ల టెంకాయ పూజ చేయించేసి వాళ్ళు ఈ యొక్క టెంకాయ తీసుకొని యజ్ఞం దగ్గర 7 సార్లు ప్రదక్షిణం చేసి తల మీదకి వెళ్ళి 3 సార్లు తిప్పుకొని వారికి ఏ విషయంలో అయితే ఆటంకాలు కలుగుతున్నాయో, ఏ విషయంలో అయితే ఇబ్బంది కలుగుతుందో ఒక ఆటంకం పోవడానికి ఒక నల్ల టెంకాయ వేయడం జరుగుతుంది. ఈ యొక్క టెంకాయ వేయడం వలన కూడా వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు, వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఉన్నటువంటి దిష్టి, నజర్ అంటారు కదా, నజర్ దిష్టి, అలాగే ఆటంకాలు, వివాహము, సంతానము, అలాగే ఇతరత్రాలు ఏ విషయంలో అయితే వాళ్ళకు ఆటంకాలు కలుగుతున్నాయో వారు విశేషంగా ఈ యొక్క 7 శనివారాలు శనిదేవునికి పూజ చేసుకున్న తర్వాత ఈ యొక్క నల్ల టెంకాయని యజ్ఞంలో వేయడం వలన వాళ్ళకు సత్ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క టెంకాయ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ కూడా ఇయ్యరు. ఈ యొక్క టెంకాయకు విశేషించి మా గుడి యజమాని కోయదొర వారికి సంబంధించినటువంటి విద్యలనే ఇది మేము అది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. తద్వారా వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. అలా చెప్పి ఈ టెంకాయని ఇవ్వడం జరుగుతుంది. అంటే 7 శనివారాలు కంపల్సరీ వేయడం వల్ల బాగుంటుంది, ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి, సత్ఫలితాలు ఉంటాయి. శని త్రయోదశి అని ఏమీ లేదు. అలానే శనివారం శనిదేవుడు కర్మఫలదాత, శనిదేవుడు కర్మఫలదాత. మనం ఏదైతే కర్మ చేస్తామో అది మంచి కర్మ అయితే మంచి ఫలితాన్ని ఇస్తాడు, చెడు కర్మ అయితే చెడు ఫలితాన్ని ఇస్తాడు. కర్మఫలదాత శనిదేవుడు. శనిదేవునికి ఎప్పుడు కూడా మనం చేసినటువంటి కార్యక్రమం ఎలా ఉండాలంటే స్వామి నిన్ను నమ్ముకొని నేను ఒక పని చేస్తున్నాను అని చెప్పి చేయాలి. అనుమానంతో చేయడం వల్ల కూడా అది వ్యర్థమే అవుతుంది. కాబట్టి స్వామివారు నీ యొక్క అనుగ్రహంతో నాకు ఈ సేవ చేసే భాగ్యం కలిగింది, నాకున్నటువంటి ఇతిబాధాలు, గండ దోషాలు, ఆటంకాలు, అలాగే ప్రమాదాలు ఏ ఉన్నా కానీ ఈ యొక్క పూజ కార్యక్రమంతో నాకు శుభాన్ని కలిగించు అని చేయాలి. తైలాభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈరోజు శని త్రయోదశి పుష్యమి నక్షత్రంలో రావడం జరుగుతుంది. శ్రావణ మాసంలో పుష్యమి నక్షత్రము శని త్రయోదశి రావడం కూడా శనిదేవుని నక్షత్రం పుష్యమి నక్షత్రము. ఈ యొక్క నక్షత్రంలో రావడం చాలా విశేషము. స్వామివారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలయ్యారు. అలాగే ఇక ముందు కూడా శని త్రయోదశి రోజు నాడు, శనివారం నాడు, అమావాస్య రోజు నాడుగా కూడా ఈ యొక్క దేవాలయం సందర్శించి స్వామివారి కృపకు పాత్ర కాగలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శని త్రయోదశి శని అమావాస్య రోజు వచ్చే శనివారం వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వరుని జన్మతిథి అయిన శని జయంతి రోజులు శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజులు. అందుకే ఈ రోజుల్లో ఈ ఆలయానికి నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తారు. ఇంకా ఆఖరిగా శనీశ్వరుని దర్శనం తర్వాత శివుణ్ణి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఇక్కడ గౌరీ సమేతంగా ఉన్న రామలింగేశ్వర స్వామిని నిర్మించారు. ఇక్కడ ఈశ్వరుడు సకుటుంబ సమేతంగా ఉన్నారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. అసలు ఈ టెంపుల్ని ఎందుకు స్థాపించాల్సి వచ్చింది మీరు? అంటే నాకు ఇదంతా సుకృతం తెలియదు. ఆ భగవంతుని ఆజ్ఞ మేరకే నా సొంత ఖర్చులతో ఈ ఆలయం కట్టాను తల్లి. నాకు షాద్ నగర్ లో 7 గుళ్ళు ఉన్నాయి మాకు. అప్పుడు 20 ఏళ్ళ కింద కళ్ళు వచ్చి నా శనేశ్వరాలయం కట్టరా, ఈ దేవాలయాలు మస్తు కడతారని చెప్పాడు ఆయన కళ్ళు. అదంతా మన భ్రమ అని చెప్పి ఆయన జోలికి వెళ్ళి 20 సంవత్సరాలు నేను ఏం చేయలేదమ్మా. కొంతమంది అడిగితే సలహా అడితే శనేశ్వర గుడికి వెళ్ళొద్దు బాబు మంచిది కాదని కొంతమంది, కడితే మంచిది కొంతమంది. ఆ పూలతోటి 20 ఏళ్ళు నేనేం చేయలే. ఆ సంకల్పం మాకు వచ్చింది, డబ్బు కూడా మాకు సమకూర్చింది.
ఆ దేవుడు చెప్పిన స్థలంలో మదనపల్లి గ్రామంలో నిర్మించాలని చెప్పి ఇక్కడనే కట్టారు తల్లి. అది మహాబలిపురం నుంచి తెచ్చాడు విగ్రహం అండి. మహాబలిపురం చాలా పెద్దగా ఉందండి విగ్రహం. అంటే పాదాల నుంచి పై భాగం 12.5 ఫీట్లమ్మా మొత్తం. దాని కింద కాడ కూడా ఇట్లా తామర పుష్పానికి ఉన్నట్టుగా మొత్తం 22.5 ఫీట్లు అది విగ్రహం మొత్తం. ఎవరు వచ్చినా ఇక్కడ గంటల శనేశ్వరుడు అమ్మా. ఎవరు వచ్చినా కొన్ని గుళ్ళల్లో హిందూ గుళ్ళు ఉంటాయి, మస్తు ఉంటాయి. విష్ణుమూర్తి గుళ్ళు, రామాలయంలో, శివాలయంలో, ఆంజనేయ స్వామి గుళ్ళలో బెల్లు ఉంటుంది కొట్టేది. కానీ శనేశ్వరుడికి ఉండదు. నిశ్శబ్దంగా వస్తారు, మొక్కిపోతారు తల్లి. ఇక్కడ గంటల శనేశ్వరుని పేరు వచ్చిందమ్మా. అందుకే బెల్లు కొట్టిపోవాలి. ఇప్పుడు మీ ఇంటికి బెల్లు కొడితే ఎవరు వచ్చి చూడని చూస్తారు. ఆ మాత్రమే దేవునికి ఇక్కడ ఆ సంకల్పం ఉంది. ఇక్కడ నా సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్మించాము. ఇదంతా నా జన్మ సుకృతం అనుకుంటాను. నా పేరు శంకర్రాజు ముఖ్య. నాది మహబూబ్ నగర్ డిస్టిక్. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి 50 సంవత్సరం ఇక్కడనే సెట్ అయిన తల్లి. నేను ఇక్కడనే ఉన్నా. ఎప్పుడు స్థాపించారండి? 2012లో కట్టాను తల్లి. శంకుస్థాపన చేసి ఆ విగ్రహం తెప్పించి ఈ కార్యక్రమం నిర్మించామమ్మా. ఇప్పుడు అంతా సిటీ మొత్తం తెలిసిపోయింది, అన్ని జిల్లాల్లో కూడా తెలిసిపోయింది ఈ కార్యక్రమం. చాలా మంది వస్తుంటారు, పోతుంటారమ్మా. శనివారం ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత. శనివారం శని శాంతి పూజలు చేయిస్తాం ఇక్కడ. ఎవరికైనా ఇలాంటి సమస్య ఉండని ఆ నల్ల టెంకాయల ముడుపు ఆ యజ్ఞం లేస్తే చాలు. మనం పూజలు పునస్కారం చేసే అవసరం లేదు తల్లి. శివునికి నీళ్ళు పోసే శాంతి, శనేశ్వరునికి ఇంత ఆయిల్ వేసే శాంతి. ఆ కార్యక్రమం జరిపితే బాగుంటుంది తల్లి అనుకున్నానమ్మా. ప్రతి శనివారం ఇక్కడ ఉంటున్నామ్మా. మిగతా రోజుల్లో హైదరాబాద్ ఉంటున్నా. ప్రతి శనివారం ఇక్కడికి వస్తాను. ప్రతి శనివారం ఇక్కడ ఉంటాం. ఎన్ని పనులు ఇక్కడనే ఉంటాను, అన్ని కార్యక్రమం చేస్తుంటాను తల్లి. ఇదంతా దైవ సంకల్పంగా భావిస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నానమ్మా. ఫౌండర్ చైర్మన్ నేనే తల్లి. నా సంకల్పం, నా ప్లాన్ తోటే కట్టినది. దీనికి ఇంజనీర్ ఎవరు లేరు. దేవుడు ఎట్లా చెప్తే అట్లా కట్టాలి, కొత్త కొత్త పూల కొట్టాలి, మళ్ళీ కట్టాలి. మా పిల్లలు తయారు అనుకుంటారు, ఆపోతారు. ఈరోజు కడతాడు డాడీ, మళ్ళీ వారంగా తీసేస్తుంటాను చెప్పి ఆ తండ్రి సహకారమే నేను పాటిస్తున్నానమ్మా. ఆ దైవ సంకల్పం మా దేవుడు ఇచ్చిన వరం మాకు. దైవం కూడా మాకు ఇచ్చింది. మాకు ప్రజలు డబ్బు చెప్పి అందరూ పట్టుకొని మేము తిరగడం లేదు. బాగున్నది కదా, తిరిగి కట్టాలని చెప్పి ఎన్నో గుళ్ళు కట్టవచ్చు. నాకు దేవుడు చాలా ఇంతమంది వస్తుండ్రమ్మా. ఎంత వర్షం రాని ప్రతి శనివారం ఒక 10,000 మందికి తక్కువ రారమ్మా. అందుకు చాలా సంతోషం. మీరు వచ్చిన దానికి మాకు ఎంతో గర్వకారణం ఉంది తల్లి. దర్శనం చేసుకునే అదృష్టం. అనురాధ, చాలా సంతోషం. మీకు, మీ ఫోటోగ్రాఫర్లకు, మీ కుటుంబానికి, మీ బంధువులంతా ధన్యవాదాలు. నేను చెప్పాలి మీకు ధన్యవాదాలు. ప్రతి శనివారం అలాగే ప్రత్యేకమైన రోజుల్లో ఉదయం అల్పాహారం అలాగే మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి. ఎంతో మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. తైలాభిషేక హోమ పూజలకి కావాల్సిన అన్ని పూజా సామాగ్రి షాప్స్ ఆలయం దగ్గరే ఉన్నాయండి. ఆ పూజా సామాను రేట్లన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉన్నాయి. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈ శనీశ్వర స్వామి ఆలయానికి చాలా దగ్గరలో ఉందండి. 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సో మీరు ఈ శనీశ్వర స్వామి ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టూరిస్ట్ ప్లేస్ను కూడా కవర్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ ఆలయం దగ్గర ఉన్న అకామిడేషన్ గురించి చెప్పాలంటే శంషాబాద్లో చాలా హోటల్ రూమ్స్ ఉన్నాయండి. అంతేకాకుండా అతి త్వరలో భక్తుల కోసం సత్రాలు, రూమ్స్ అన్నీ కూడా ఈ ఆలయ ఫౌండర్ అయిన శంకర్రాజ్ ముఖియా గారు అతి త్వరలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారండి. పార్కింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి ఇక్కడ, ఎందుకంటే పార్కింగ్ కోసం చాలా పెద్ద గ్రౌండ్ ఉందండి ఇక్కడ. ఇంకా ఈ ఆలయం టైమింగ్స్ గురించి చెప్పాలంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఈ ఆలయం తెరిచి ఉంటుందండి. ఇంకా ఈ టెంపుల్ అడ్రస్, లొకేషన్ అలాగే కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆలయాన్ని ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకునే వారికి శంషాబాద్లో రైల్వే స్టేషన్ ఉందండి. అలా కాకుండా ఈ ఆలయాన్ని ఫ్లైట్ ద్వారా చేరుకోవాలనుకుంటే మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ అతి దగ్గరలో ఉందండి. అంతేకాకుండా బస్ మరియు ఆటో ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఆలయాన్ని చేరుకోవడానికి. ఈ శంషాబాద్ మదనపల్లి శనీశ్వర స్వామి ఆలయం గురించి మీకు నేను పూర్తి వివరాలు అందజేశాను అనుకుంటున్నానండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.